హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. అయితే మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో నిద్ర కూడా అంతే అవసరం. ఇది అందరికీ తెలుసు కదా. మరి నిద్ర ఎన్ని అవర్స్ ఉండాలి, ఎప్పుడు పడుకోవాలి, అంతేకాదు నిద్ర సరిగ్గా పోకపోతే మన శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, నిద్ర యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది తెలియపరచడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అండ్ ఫిట్నెస్ కోచ్ వినయ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి వినయ్ గారు. ఎస్, ఫుడ్ ఎంత ఇంపార్టెంటో హెల్దీగా ఉండడానికి నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్. ఇది అందరికీ తెలుసు, కానీ ఎప్పుడు పడుకోవాలో తెలియదు. అర్ధరాత్రి 1 గంటకు పడుకొని తెల్లారి 10 గంటలకు లేచేవాళ్ళు కొంతమంది, లేకపోలేదు. దాన్నే 8 అవర్స్ మేము టైం ఇస్తున్నాము నిద్రకి అని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఎన్ని అవర్స్ పడుకోవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎవరికి నిద్ర ఎంత అవసరమో, పెద్దవాళ్ళకి ఎంత, చిన్నవాళ్ళకి ఎంత, ఇవన్నీ చెప్పాలండి మీరు ఈరోజు ఈ ప్రోగ్రాంలో. సో చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే నిద్రని చాలా నెగ్లెక్టెడ్ ఆస్పెక్ట్. అండ్ ఈ మధ్య కాలంలో నిద్ర వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే తెలియదు చాలామందికి. ఇది ప్రాబ్లం అని కూడా కనుక్కోలేకపోతున్నారు చాలామంది. స్లీప్ అంత ఎఫెక్ట్ చేస్తుంది. సో నిద్ర అసలు 8 గంటలు పడుకుంటున్నాం, 9 గంటలు పడుకుంటాం అంటున్నారు, కానీ అసలు ఎందుకు నిద్ర పోవాలి అనేది అర్థమైతే నిద్ర కరెక్ట్గా పోతారు ఎవరైనా సరే. ఎందుకు మన బాడీకిలో నిద్ర అవసరం మనకు అంటే, మన బాడీ ఏదైనా రిపేర్ జరగాలన్నా, ఫ్యాట్ బర్నింగ్ జరగాలన్నా, ప్రోటీన్ బాగా అబ్జర్వ్ అవ్వాలన్నా, ఏ యాక్టివిటీ జరగాలన్నా నిద్రలోనే జరుగుతుంది. సో సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం 2 వీలర్ సర్వీస్ చేయాలంటే 2 వీలర్ నడుపుతూ సర్వీస్ చేస్తామా? చేయం కదా. కార్ అయినా 2 వీలర్ అయినా ఏదైనా సరే, ఎనీ మెషిన్ దాన్ని ఆఫ్ అయిన తర్వాత రిపేర్ చేస్తాం. అలాగే బాడీ ఎవరు రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, తనంతకు తాను రిపేర్ చేసుకుంటుంది. ప్రతి ఆర్గాన్కి రిపేర్ టైం ఉంటుంది. మీరు అందుకే సాయంత్రం 7 లోపు మేము ఎందుకు తినమని చెప్తాం. ఎవరైనా సరే ఒక ఎక్స్పర్ట్ న్యూట్రిషనిస్ట్ కానీ హెల్త్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సూర్యాస్తమంకి దగ్గరలో తినమని చెప్తాం. కారణం ఏంటంటే మీరు 7 లోపు తినేస్తే అండ్ 8, 9 అంటే 2 గంటల తర్వాత ఇంటెస్టైన్స్ కొంచెం క్లియర్ అవుతాయి. క్లియర్ అయితే అక్కడి నుంచి క్లీనింగ్ మొదలవుతుంది. 9, 10 గంటల నుంచి బాడీ ఆర్గాన్స్ ఒక్కోటి క్లీన్ చేసుకుంటూ తెల్లవారుజామున 4, 5 గంటలకంతా మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి, రిపేర్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి, మనకు ఆ నెక్స్ట్ డే ఫ్రెష్ బాడీ మన చేతికి ఇస్తుంది మన బాడీ. సో నీ నెక్స్ట్ యాక్టివిటీస్ చేసుకో ఆ రోజు. నిద్ర వెనకాల ఉన్న రీజన్. కానీ మనం ఏం చేస్తున్నామంటే రాత్రి 1 గంటకు పడుకుంటారు, 2ంటికి పడుకుంటారు, 3ంటికి పడుకుంటారు. అండ్ ఇంత ఘోరమైన కండిషన్స్. కొంతమంది అయితే నైట్ షిఫ్ట్స్ అని, వాళ్ళకి తప్పదు. అండ్ కొంతమంది ఏమీ లేకపోయినా ఈ వెబ్ సిరీస్, మూవీలు, మొబైల్స్ లేదా బయట సరదాగా తిరుగుదాము. ఇది ఎంత జరిగేది ఎవరు అంటే 20sలో, అంటే టీనేజర్స్ ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ చేస్తారు. యంగ్స్టర్స్ ఎందుకు చేస్తారంటే, నేను ఎప్పుడు పడుకున్నా నిద్ర వస్తుంది, నేను ఏం తిన్నా 1 గంటకు తిన్నా నాకు అరిగిపోతుంది, 2ంటికి తిన్నా అరిగిపోతుంది, 4ంటికి తిన్నా అరిగిపోతుంది. సో నాకేం ప్రాబ్లం లేదు, నిద్ర వస్తుంది. పడుకున్నానంటే వెంటనే నిద్ర వస్తుంది. అండ్ 8 మీరు అన్నట్టు 8 గంటలు 10 గంటలు అవుతుంది కదా, నేను 2ంటికి పడుకున్నా ఉదయం 10, 11ంటికి లేస్తే నాది 8 గంటలు అయిపోతుంది అంటారు. నో, మీరు రాత్రి 10 దాటిన తర్వాత మీరు టైం గడిచే కొద్దీ, అంటే ఎవ్రీ 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు నాట్ 1 అవర్ స్లీప్. మీరు రాత్రి 11 నుంచి 12ంటికి పడుకోవడం మొదలు పెట్టారనుకోండి, దట్ ఈస్ నాట్ 1 అవర్ స్లీప్, ఓన్లీ ½ అన్ అవర్ కిందే లెక్క అది బాడీకి. అండ్ మళ్ళీ మీరు 12కి పడుకోవడం మొదలు పెట్టారనుకోండి, సో అక్కడ ఆ ½ అన్ అవర్ కూడా కాదు, అది ఈక్వల్ టు 15 మినిట్స్ స్లీప్ మీ బాడీకి. సో అలా మీరు టైం లేట్గా గడిచే కొద్దీ స్లీప్కి పోవడము, మీ టైం కాస్త 1 అవర్ టైం కాస్త ఇలా తగ్గుతూ వస్తుంది బాడీ క్యాలిక్యులేషన్. సో అప్పుడు ఏమవుతాయంటే మీరు 10ంటికి లేసి 11ంటికి లేసి 8 గంటలు పడుకున్నా అంటే నో, మీరు హార్డ్లీ 3 గంటలు 4 గంటలు వేస్టే. మీ బాడీ ఏదో అలసటను తీర్చుకుంటున్నారు తప్ప, బట్ మీ బాడీ లోపల మెటబాలిక్ యాక్టివిటీస్కి కావాల్సిన ఎనర్జీ కానీ, తర్వాత మీ ఫ్యాట్ బర్నింగ్ కావచ్చు, ఈ హార్మోన్ రిపేర్స్ కావచ్చు, సెల్యులార్ లెవెల్లో రిపేర్స్ కావచ్చు, ఏమీ జరగడం లేదు. ఆ రిపేర్ కాస్త అలాగే ఉండిపోయి బాడీ రిపేర్ చేసుకునే టైం ఇవ్వక ఒకానొక రోజు అమ్మాయిలకు నాకు పీరియడ్ రావడం లేదు, ఆగిపోయింది, బాగా వచ్చేది ఇలా నాకు 2 years వరకు, కానీ ఇప్పుడు పీరియడ్స్ రావడం లేదు. ఇది ఇప్పుడు సమస్య కాదు, నీకు 2-3 ఏళ్ల క్రితం నుంచే నీకు మొదలైంది ఆ సమస్య. అండ్ అబ్బాయిలు ఇన్ఫర్టిలిటీ, పెళ్ళైన తర్వాత అంతకుముందంతా బాగుండే, ఏం ఇష్యూ లేదు, బట్ ఇప్పుడు అన్ని ఫిజికల్గా అన్ని సమస్యలు ఉన్నాయంటే ఇప్పుడు మొదలైంది కాదు. నువ్వు బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు తిరిగినావు చూడు రాత్రంతా,
టీవీలు చూసినా చూడు అప్పుడు మొదలైంది ఆ ఇది problem. గుడ్ పాయింట్ వినయ్ గారు. ఎందుకంటే యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఏం చేసినా నడుస్తుంది అనుకుంటారు, Exactly. కానీ దాని ఎఫెక్ట్ ఆఫ్టర్ మళ్ళీ మనము 40s దాటిన తర్వాత చూపిస్తుంది అనేది కొంతమందికే తెలుసు. 40s కూడా అక్కర్లేదండి, 30s 30s ఏనా? లేట్ 20s చాలు. ఎందుకంటే నా దగ్గరకు వస్తున్న క్లయింట్స్ లో ఐ సీ మోస్ట్ ఆఫ్ ద ఐటీ పీపుల్, ఐటీ క్లయింట్స్, కొంతమంది యంగ్స్టర్స్ వస్తారు. థైరాయిడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23 స్టార్ట్ అయింటది, డయాబెటీస్ అట్ ద ఏజ్ ఆఫ్ 24-25. అండ్ అమ్మాయిల్లో అయితే చెప్పే పని లేదు, 20-21 ఏజ్కి పీరియడ్స్ ఆగిపోయినాయి, రావడం లేదు గత 3 నెలలకి, టాబ్లెట్ వేసుకుంటే తప్ప నాకు రాదు. అండ్ ఇలా టాబ్లెట్ లేకుండా పీరియడ్ రాదు, అండ్ ఒబెస్ అయిపోతున్నారు, పీసీఓడి, పీసీఓఎస్. అండ్ అదే నెక్స్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఇన్ఫర్టిలిటీ. సో అందుకే మీరు చూస్తే విపరీతంగా ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ పెరిగిపోయినాయి. ఎక్కడ చూసినా గైనిక్ అంటే నథింగ్ బట్. కానీ ఇదంతా పేరెంట్స్ కి తెలుసండి, తెలిసి చెప్పిన చాలా మంది పిల్లలు మా పాత చింతకాయ పచ్చడిలా మాట్లాడకు, నీ కాలంలో లాగా 8కే తినాలి 10కే పడుకోవాలంటే కుదరదు. ఇప్పుడు మాకు హాలిడేస్, అందులో ఇప్పుడు సమ్మర్ కదండి, బాగా ఎంజాయ్ చేస్తారు. నైట్ 1, 2, 3 వరకు కూడా మూవీస్ చూస్తూ ఉంటారు. చాలా మంది లాజిక్ మారదు. చెప్తారు దీనికి, ఏంటంటే ఒకప్పుడు లైటింగ్ లేదు కాబట్టి పడుకునే వాళ్ళము, లైటింగ్ లేదు కాబట్టి తొందరగా తినేవాళ్ళము. లైటింగ్ ఇప్పుడు లేదు అన్నిటికీ కాబట్టి కాదు. ట్రీట్మెంట్ వచ్చిందంటారు, అదేమంటే బాడీ సహజంగా చేయాల్సిన పనిని మనం అది చెయ్యగలనిస్తే ఏ డాక్టర్ మీకు జీవితంలో అవసరం రాదు. మన శరీరానికి మించిన అద్భుతమైన రిపేర్ సిస్టమ్ ప్రపంచంలో ఎవ్వరు చేయలేరండి. నేను కాదు, ఇంకో డాక్టర్, ఏ ప్రపంచంలో ఏ డాక్టర్ మన బాడీని రిపేర్ చేయలేడు. మళ్ళీ యంగ్స్టర్స్ కి చాలా మందికి హెయిర్ లాస్ అయ్యి బట్టతలు వచ్చేస్తోంది. చాలా మంది ఎర్లీ ఏజెస్ లోనే గ్రే హెయిర్ కావచ్చు, ఎర్లీ ఏజెస్ లో 20s లో 20 రాకముందే గ్రే హెయిర్, బట్టతలలు. వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ లోకి ఎంటర్ అయితే బట్టతలతో ఎంటర్ ఈ అవుతున్నా. అమ్మాయిలు అయితే కొంచెం కలర్లు అవి రుద్దుకొని ఫ్యాషన్ అనేస్తారు, అది వేరే అనుకోండి. సో అలా ఇవన్నీ కూడా కారణం ఎక్కడి నుంచి మొదలవుతుందంటే స్లీప్, దానివల్ల స్ట్రెస్ విపరీతంగా పెరిగిపోతుంది ఆ డే అంతా. సో అండ్ దాని వల్ల బాడీ సర్వైవల్ మోడ్లోకి పోయి ఫ్యాట్ని అక్యూములేట్ చేయడం మొదలు పెడుతుంది, లావ్ అయిపోతారు. సో ఆ లావ్ అయిపోవడం కూడా ఒక్కసారిగా సడన్గా ఏం లావ్ అయిపోరు, స్లోగా పెరుగుతూ వస్తారు. వాళ్ళకి ఆ తేడా కూడా ఏం అర్థం కాదు. కానీ కొంతమంది ఎట్లా అంటారంటే మీరు చెప్పినట్టు 7-8 వరకే తినేసాము, బట్ పడుకోవడం కొంచెం లేటుగా పడుకుంటున్నాం, అయితే ఏంటి అంటారు. అది ఎట్లా అండి మరి? వాళ్ళు లేట్గా తిన్నా, స్లీప్ సరిగా లేకపోతే, అదే చెప్తున్నా కదా, స్లీప్ అల్టిమేట్గా రిపేర్ కానీ ఫ్యాట్ బర్నింగ్ ఏదైనా సరే చేయగలిగేది స్లీపే. అర్లీగా తినమనడానికి కారణం కూడా ఏమంటే తొందరగా నిద్ర వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనం అబ్వియస్లీ తిన్న తర్వాత ఎవరికైనా సరే మనం సర్టెన్ ఫుడ్స్ ఏవైతే మనం ఇంక్లూడ్ చేసుకునే కార్బ్స్ ఇవన్నీ ఉంటాయో వాటి వల్ల స్లీప్ వస్తుంది. కొద్దిసేపటికి ఆ 2 hours తర్వాత 3 hours తర్వాత స్లీప్ వస్తుంది. అందుకే మనం 7 లోపు తింటే మ్యాక్సిమం 10 లోపు పడుకోవడం స్టార్ట్ చేస్తాం మనం. సో అలా అని నేను బలవంతంగా మెల్లుకొని అట్లే ఉన్నాను అనుకోండి, మీరు అర్లీగా తిన్నా కూడా మీ బాడీ రిపేర్ చేసుకోవాలి కదా. నేను ఎంత హెల్తీగా తిన్నా డేలో బాడీ ఎంతో కొంత డ్యామేజ్కి గురి అవుతుంది. బికాస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ కావచ్చు, మనం వాడుతున్న గ్యాడ్జెట్స్ వల్ల పొల్యూషన్ కావచ్చు, ఆ రేస్ వల్ల కావచ్చు, వాటర్ వల్ల కావచ్చు, ఎయిర్ వల్ల కావచ్చు. బాడీలో జరిగే డ్యామేజ్ని రిపేర్ చేయాలంటే బాడీ తనంతకు తానే చేసుకుంటుంది, ఏం ఎక్స్ట్రా ఇవ్వాల్సిన పని లేదు. మనము ఆ రిపేర్కి టైం ఇవ్వాలా, అది స్లీప్. ఇప్పుడు ఆఫ్టర్నూన్ పడుకుంటారు కొంతమంది ఆఫ్టర్ లంచ్, అది యూస్ఫుల్ కాదంటారా బాడీకి? అబ్సల్యూట్లీ అది రిపేర్కి దానికి యూజ్ అవ్వదు. అది ఒక క్విక్ న్యాప్ అనేది ఓకే, కొద్ది వరకు ఒక 1/2 hour to 1 hour క్విక్ న్యాప్ అంటాం దాన్ని, దట్ ఈజ్ ఓకే. దాన్ని స్లీప్ కిందకి ఎట్టి పరిస్థితుల్లో లెక్కేయకూడదు మనం. అండ్ ఓన్లీ నైట్ 10 నుంచి మార్నింగ్ మీరు 4 దాకా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ 4 తర్వాత మీరు ఎప్పుడు లేస్తారు అనేది డిపెండ్స్ ఆన్ యూ. మీ స్కెడ్యూలు, మీకు బాగా నిద్ర వస్తుందంటే 8-9 hours పడుకుంటా, నేను 10ంటికి మొదలుపెట్టి ఉదయం నేను 8ంటికి 9ంటికి లేస్తా అంటే ఫైన్, అది మీ స్కెడ్యూల్ మీకు అది పర్మిట్ చేస్తుందంటే ఓకే. కానీ నైట్ 1కి పడుకొని మార్నింగ్ 12కి లేస్తా అంటే నో యూజ్. అది మీ బాడీకి పెద్దగా ఉపయోగం ఉండదు. ఈ హార్మోన్ రిపేర్ విషయంలో, సెల్యులార్ రిపేర్ విషయంలో అది ఉపయోగపడదు. చాలా బాగా చెప్పారు వినయ్ గారు. ఈ కాలంలో ఉన్నటువంటి యంగ్స్టర్స్ అందరూ తప్పనిసరిగా పాటించాల్సింది పగటి నిద్ర అయితే పనికిరాదు. ఇది నేను చెప్పిన మాట కాదండోయ్, పెద్దలే చెప్పారు. సో బెటర్ మ్యాక్సిమం ట్రై చేయండి. సో మనం అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. నిద్ర పర్ఫెక్ట్గా ఉంటే హెల్త్ కూడా బాగుంటుంది. సో చాలామంది నిద్రే కదా ఎప్పుడైతే ఏంటి అని నిర్లక్ష్యం చేశారో అనారోగ్యం బారిన పడతారు. అందుకే టైం టు టైం స్లీపింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్.